హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం అరేంజ్మెంట్లోంచి యాక్చువల్గా ఇట్ కమ్స్ అండర్ పజిల్ అండి. చిన్న పజిల్ క్వశ్చన్ అంతే, చిన్న పజిల్ అరేంజ్మెంట్ అనుకోవచ్చు దీన్ని. ఈ పజిల్ మీద ఒక క్వశ్చన్ మనం చేద్దాం. ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను మన రెగ్యులర్ కోర్స్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. మన రెగ్యులర్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో చూసుకోవచ్చు. అదే స్టూడెంట్స్ మనల్ని డిఫరెంట్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లోంచి, బ్యాంక్ ఎగ్జామ్స్లోంచి తీసుకున్న క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 6 persons అని ఇచ్చాడయ్యా. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 6 persons A to F ఇచ్చాడు. have weekends on 7 different days అని చెప్పేసి, days of the week starting from Sunday to Saturday but not necessarily in the same order. HSC D has the weekend after Wednesday అని, 2 people have weekends between E and F అని ఇలా ఇచ్చాడు. అంటే ఒక్కసారి మనం పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి చూసుకున్నప్పుడు, ఇప్పుడు ఇట్ కమ్స్ అండర్ పజిల్ అని చెప్పాను కదా. పజిల్ చూసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ నేను ఎన్ని కాలమ్స్లో సాల్వ్ చేసుకోవాలి. వాడు ఎన్ని కేటగిరీస్ ఇస్తే అన్ని కాలమ్స్లో సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎన్ని కేటగిరీస్ ఇచ్చాడయ్యా? ఓన్లీ 2 categories అదే. ఏంటా 2 categories? 6 persons అన్నాడు. పర్సన్స్ ఒక కేటగిరీ, అవునా? దాని తర్వాత వాళ్ళ వీకెండ్ డిఫరెంట్ డేస్లో ఉంది. ఎక్కడి నుంచి? సండే నుంచి సాటర్డే వరకు అన్నాడు. నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ నేను దీన్ని 2 కాలమ్స్లో సాల్వ్ చేయాలి. ఒక కాలమ్స్లో పర్సన్స్, ఒక కాలమ్స్లో వీక్ డేస్, ఆర్ ఒక కాలంలో వీక్ డేస్, ఒక కాలంలో పర్సన్స్. నేను మీకు మన బేసిక్ సెషన్స్లో ఇంకో షార్ట్ కట్ చెప్పాను. ఏంటది? దాన్ని షార్ట్ కట్ అనుకోండి, థంబ్ రూల్ అనుకోండి. అలా చేస్తే మీకు ఎంత పెద్ద పజిల్ అయినా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఏంటది? వాడు డేస్ ఆఫ్ ద వీక్ ఇస్తే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే అలా వరుసగా ఇస్తాడు కదా. అలా ఇచ్చినా, లేదంటే మంత్స్ ఇచ్చినా, లేదంటే డేట్స్ ఇచ్చినా, లేదంటే ఇయర్స్ ఇచ్చినా ఆల్రెడీ ఇవి అరేంజ్ అయి ఉంటాయి మనకి. కాబట్టి దాంతో స్టార్ట్ చేయండి. దాంతో స్టార్ట్ చేస్తే మీకు ఏమవుతుంది? ఒక కాలం ఆల్రెడీ అరేంజ్డ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కాలం మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలం కూడా ఎలా? పాజిటివ్ ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్, నెగిటివ్ లెఫ్ట్ సైడ్ వేసేసి, మన పాత వీడియోలు చూడండి మీకు ఐడియా వస్తుంది. పాజిటివ్ రైట్ సైడ్, నెగిటివ్ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. వేసేసుకొని ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. అలాగే మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, వాడు ఏమన్నాడు? సండే నుంచి సాటర్డే వరకు అన్నాడు. నేను ఇక్కడ రాస్తాను చూడండి. సండే అంటే మామూలుగా ఎస్ అని రాసుకోండి.